ఎన్నికల సమయంలో ఆయన ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏముందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంతా పెరిగిపోయినాయి, చాలా ఖర్చులు పెరిగినాయి, పేదవాడు బతకలేని పరిస్థితి ఉంది, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను చూశాను విన్నాను అంటే ప్రజలు నమ్మాం. 151 సీట్లు ఇచ్చారు. ఏంటి జరిగింది? పదవిలోకి రావడానికి అనేకమైన చెప్తారండి, వాటన్నిటిని పరిగణలో తీసుకోవడం అనవసరం. ఒక్కటి అన్నం అంతా ఉడికిందా లేదని చెప్పడానికి ఒక మెతుకు చాలు. ఆయన ఏమి చేశాడనేది వేరు. ఒక ఆడకూతురు తన తండ్రిని కోల్పోయి 5 సంవత్సరాల నుంచి ఎంతో శోభ అనుభవిస్తుంటే తనకి న్యాయం చేయలేని ఈ వ్యక్తి, తనకి న్యాయం చేయలేని వ్యక్తి సొంత బాబాయ్ కూతురా బయట అది వేరే విషయం. ఒక తండ్రిని కోల్పోయి అతి దారుణంగా నరకబడిన తండ్రిని కోల్పోతే దానికి న్యాయం చేయలేని ఆ వ్యక్తి ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తాడు అనుకోవటం ఈ ఓటరు వైసీపీ అభిమానులు ఉన్నారే వాళ్ళ భ్రమ. వాళ్ళు మరి ఏ మత్తులో వాళ్ళు ఆ పార్టీని పట్టుకొని వేలపడుతున్నారో ఏంటో మాకైతే తెలియదు. మరి వాళ్ళు కళ్ళు తెరుచుకొని వాళ్ళ జరిగే పరిస్థితిని గమనించి రాష్ట్రం కోసం, ఏ వ్యక్తి కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న సంఘటనతో మీరు ఇంత బాగా వివరించారు సార్. ఇది ఒక్కటి కాకుండా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, అమరావతిని అభివృద్ధి చేస్తా అంటే 29 గ్రామాల రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు నమ్మారు, వాళ్ళు ఓట్లు వేశారు, అక్కడ గెలిపించారు. సరే నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అంటే రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ నమ్మారు, వాళ్ళు ఓట్లు వేశారు. నేను ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇస్తానంటే నిరుద్యోగులు నమ్మారు. ఇంతమంది నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేశారు? ఒక రాజకీయం అనే దానికే మాయని మచ్చ తీసుకొచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కానీ ఆయన 51 మంది 151 మంది కానీ దాంట్లో ఉంటే ఉండొచ్చు, కొంతమంది వాళ్ళకి అవకాశాలు లేక చేయలేకపోవచ్చు. అందరూ తెలుసు, జగవెరిగిన సత్యం ఇది. బటన్ నొక్కడం ఏంటి, జనాలకి ఇవ్వటం ఏంటి, తీసుకోవడం ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే కొంతమంది సోమరితనానికి బానిసత్వంగా ఆయన ఏదో చేస్తారు తప్పితే ఇప్పుడు చాలామంది రియలైజ్ అవుతారని అనుకుంటున్నాం. కొంతమంది మాత్రం 20% రియలైజ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రానికి పట్టిన ఒక ఏమనాలి లేదు. మీరు పార్టీలకు అతీతంగా చెప్తున్నారు. ఈరోజు తెలుగుదేశమా, జనసేన, లేకపోతే వైసీపీ ఇవన్నీ కాదు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా గత 5 ఏళ్లలో అంటే అంతకుముందు 10 ఏళ్ల క్రితం మనం రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రం అంటూ లేనప్పుడు అమరావతి ఒక రాజధాని అనుకుని దానిలో కొంత పెట్టుబడులు పెట్టుకొని ఇక్కడికి వచ్చేసిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం కానీ లేకపోతే ఇచ్చాపురం లేకపోతే అటుపక్క కడపాటి నుంచి కూడా చాలామంది ఇక్కడ ఉపాధి దొరుకుద్ది, మనకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి ఎంతోమంది వచ్చారు. వాటన్నిటినీ కూడా కూలదోసి నేను ఈరోజు వైజాగ్ వెళ్తాను లేకపోతే 3 రాజధానులు చేస్తాను అంటే ఇంకా నమ్మడానికి అతను రాష్ట్రం కోసం వచ్చారని, రాష్ట్రాన్ని బాగు చేయడానికి లేకపోతే ప్రజలకి సేవ చేయడానికి వచ్చాడని అనుకోవడం భ్రమండి. అది ఆయన స్వప్రయోజనాల కోసం. ఆయన వచ్చింది దేనికి అంటే వీళ్ళు అనుకున్నారు, ఆయన అనుకోవాలిగా. ఆయన అనుకోలేదు, అనుకుంటే కొద్దిగా రాజధాని ముందేం చెప్పాడు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, రాజధాని ఇదే అన్న మనిషి అదే మొహంతో అదే మనిషిగా మనిషి అని మారి ఉంటాడంటారా? మనకు తెలియకుండా ఆ జగన్మోహన్ రెడ్డిని అక్కడ లోపలేసారా? ఇంకో విలన్ పుట్టుకొచ్చాడా ఏంటి? డూప్ అతను పాపం అంత మంచి మాటలు చెప్పి అంత ప్రామిస్ చేసిన అతన్ని ఎక్కడో అండర్ గ్రౌండ్ లో పెట్టేసి వేరే ఆయన వచ్చి ఉంటాడా? లేకపోతే అసలు ప్రజల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడు పరిపాలన చేసే జగన్మోహన్ రెడ్డి వేరు. కొత్త డౌట్ పెట్టకండి సార్, ఇప్పుడు ఉన్న అనుమానాలు చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి వస్తుంది, మరి మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే అంత ప్రామిస్ ఏ మనిషి అయినా సరే అంత బ్లంట్ గా మాట్లాడి నేను రాజధాని దీన్నే చేస్తాను, అమరావతి రాజధానిగా మాట్లాడిన అతనే మాట మార్చాడు అంటే మరి అతనే కాదా కూడా మరి డౌట్. రోజు సొంత చెల్లెలు చెప్తుంది, మా అన్నయ్య నమ్మాం, నేను ఆ రోజున జగనన్న వదిలే బాడానని చెప్పి అడిగాను, మీరు కూడా అమ్మాయి మోసపోయింది, ఇంకోసారి మోసపోతుందని చెప్తుందా? మోసపోతుంది తెలియదు కదా, మీ మనసులో ఉంది, నాకేం తెలుస్తుంది? స్వచ్ఛందంగా తన తోడబుట్టినవాడు అన్న తండ్రి ఆశయాలతో బయటకు వచ్చాడు అనుకుంటాం తప్పితే ఇలా చేస్తాడని ఆ అమ్మాయి అనుకోలే. ఓవరాల్గా ఒక మాట చెప్పండి సార్, ఈసారి ఏంటి అంటే కూటమి నేపథ్యంలో, కూటమి ఈ రోజున భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళందరూ గుంపులుగా వస్తున్నారు, నేను ఒక్కడే సింహంలాగా సింగిల్గా వస్తున్నా అంటున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు మీరు ఒక దుర్మార్గుడు, మీతో స్నేహం నేను చేస్తానా? మరి కూటమిగా అంటే ఎలా వస్తారు, నీతో ఎలా కలుస్తారు? నువ్వు ఏమి చేసావని నీలో ఒక్కటే మచ్చుక్క ఒకటి కనపడితే ఒకటి కనపడదు. ప్రజలను సోమరపోతులు చేయటం, ఈ మద్యం ఒకటి పెద్ద ఉదాహరణ. ఇది కూడా అంతే కదా, రాజధాని లాగే ఈసారి ఓటు ఆడడానికి అసలు ఆయనలో ఏ క్వాలిటీ ఉన్నా ఓటు ఆడడానికి రాకూడదు. ఏ క్వాలిటీ కొద్దిగా నాయకుడు లక్షణం అవసరంలా, మనిషి లక్షణం ఏదున్నా ఓటేయడానికి ప్రజలు క్లారిటీగానే ఉన్నారు, అమాయకంగా
కొంత రిలీజ్ అయ్యారు, ఎక్కడో తెలియని సోమరపోతులు మాత్రం ఉన్నారు. ఎందుకంటే ఆ పథకాలకు ఆశపడి రాష్ట్రం ఏమైపోతే మనకెందుకు, భావితరాలు ఏమైతే మనకెందుకు, ప్రస్తుతం ఇప్పుడు 60 ఏళ్ళ వృద్ధుడు ఉన్నాడండి, 60 కాదు 65 70 ఏళ్ళ వృద్ధుడు ఉన్నాడు, ఆడు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు చచ్చిపోతాడు, ఆడు మాట్లాడుతున్నాడు నా కాళ్ళ దగ్గరకు వస్తాయి అని. ఇవాళ ఏం చేస్తారు, నేను ఏమైపోయినా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటారు పెద్దలు. ఇప్పుడు నేనున్నాను, నా నా లైఫ్ స్పాన్ ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది, నేను కాదు నా వెనక తరాలు బాగుండాలి. అది మన చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ అనుకుందాం, అది ఆయన అలా చేస్తాడు అనుకుందాం, విజనరీ అని అనుకుందాం. మరి ఆయన చూశాం కాబట్టి ఆయన ఇటువంటి పథకాలు ఇప్పుడు ఈయన చూసి పథకాలు చేయాలి. ఎందుకంటే ఎదవలైపోయారు కదా వీళ్ళు, ఎదవలైపోయారు. పథకాలు ఇస్తేనే ఆయన నాయకుడు అనుకుంటున్నారు, పనులు చేస్తే నాయకుడు కాదు. మీకు ఒక ముద్ద పడేస్తే చాలు అనుకుంటున్నారు, ముద్ద కూడా కాదు. మీ భవిష్యత్తు, మీ పిల్లలు మీరు గర్వంగా బతకాలి, మీ స్వశక్తితో మీరు బ్రతకాలి అనే ఆలోచనని వీళ్ళు మర్చిపోయేటట్టు చేశారు. దాన్ని బట్టి ఆయన కూడా మరి తప్పో ఒప్పో ఇవ్వటానికే 100%. ఈసారి మార్పు లేకపోతే ఇక లేదు, దీన్ని మా రాష్ట్రాన్ని మర్చిపోవడమే. లారీల యజమానులు కాస్త ఈ లారీలు అమ్ముకొని బయటకు వచ్చి ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. అసలు ఎట్లుందన్న? ఏముంది, ఉపాధి లేక ఏం చేస్తారు వాళ్ళైనా, ఈ రవాణా రంగ పరిస్థితి ఎలా ఉంది? ఉపాధి లేక వాళ్ళైనా ఏం చేస్తారు, ఉపాధి లేదు. అదే ఏముంది? నేను వస్తే నేను మంచి అన్ని చేస్తాడు, ఇంకో ఏమైనా ఉంటే అమ్ముకుంటాడు, అంత మించి ఏం లేదు. అంతేనా? అంటే ఇంకో ఛాన్స్ ఇంకో సాయం చేస్తే వీళ్ళు అడుకుంటారు, డ్రైవర్లకి రోడ్డు మీద చేస్తారు, అంతే, అంత మించి ఏం లేదు. మరి బటన్ నొక్కా డబ్బులు ఇచ్చారు, వస్తాయి, నేరుగా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. అతనే ఇవ్వాలని కూడా ఇచ్చానని చెబుతున్నాడు, అది కూడా చెప్తున్నాడు. ఇంకోసారి నా ఖర్చులు ఎలా ఉన్నాయి? చెబుతున్నారు కదండి, ఇంకోసారి గెలిపించండి. కానీ వాస్తవాలు ఏంటంటారు? వాస్తవాలు ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది? వాస్తవాలు ఏముంది, ఏం చేయలేదండి, ఏం లేదండి, ఉన్నది పోయింది.